మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనము. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ప్రియ దైవజనమా, మన జీవితాలలో మనము ఏదైనా తప్పు చేసినా, పాపము చేసినా, మన చుట్టూ ఉన్న మనుషుల హృదయాలలో అది ఎన్నటెన్నటికీ ఒక జ్ఞాపకముగా ఉండిపోతుంది. వారికి అవకాశము దొరికినప్పుడల్లా ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ పాప భారముతో యేసయ్య చెంతకు మనము వస్తే, మన పాపములను ఒప్పుకొని విడిచిపెడితే, మన అతిక్రమములన్నిటినీ ఆయన తుడిచివేస్తాడు. మన పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మన బలహీనతలన్నిటినీ కొట్టివేసి తన చేతిలో బలమైన సాధనముగా మార్చుకుంటాడు. ప్రియ దైవజనమా, ఆనాడు వ్యభిచారములో పట్టబడిన స్త్రీని అక్కడ ఉన్నవారు ఒక వ్యభిచారిగానే చూశారు. కానీ దేవుడు ఆమె భవిష్యత్తును చూచాడు. ఆమె భవిష్యత్తులో తన కొరకు ఎంత పరిశుద్ధముగా, పవిత్రంగా జీవించడానికి తీర్మానము తీసుకుంటుందో భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగిన దేవుడు చూచి అమ్మా అని ఒక తల్లి స్థానాన్ని ఆపాదించి ఆమెని సంబోధించాడు. అవును, మన చుట్టూ ఉన్నవారు మన గతాన్ని మాత్రమే చూస్తూ ఉంటారు. వారు మన భవిష్యత్తును ఎరగరు. మనము దేవుని సన్నిధిలో మన అతిక్రమములను ఒప్పుకుంటే మన జీవితాలు ఎలా మార్చబడతాయో వారు ఎరగరు. చూడండి, 5 పెనిమిట్లు కలిగి మరొకరితో సహజీవనము చేస్తున్న సమరయ స్త్రీ పాపాన్ని దేవుడు తుడిచివేసి సమరయ పట్టణములో అనేకులను తన వైపుకు త్రిప్పగలిగిన సాధనముగా మార్చాడు. అంత మాత్రమే కాదు, అబద్ధమాడినందుకు పశ్చాత్తాపపడి దుఃఖించుచున్న పేతురును తన సంఘమును స్థాపించడానికి లేవనెత్తాడు. అందుకే పేతురు తాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో అంటాడు కదా, తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచినవాడు, గ్రుడ్డివాడు, దూరదృష్టి లేనివాడు అంటూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పూర్వ పాపములకు శుద్ధి కలిగినది అని నమ్ముతున్నావా? నీ పాపములను ఇక ఎన్నడూ దేవుడు జ్ఞాపకము చేసుకొనను అని వాగ్దానము చేస్తాడు అని విశ్వసిస్తూ ఉన్నావా? అయితే ఈ దినం ఇంకా నీ హృదయములో ఏదో ఒక మూల సందేహము ఉంటే ఈ వాక్యము ద్వారా దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ చుట్టూ ఉన్న వారి హృదయాల్లో నీ పాపము, నీ దోషము ఇంకా ఒక మచ్చలాగా మిగిలి ఉందేమో కానీ, ఒక జ్ఞాపకముగా మిగిలి ఉందేమో కానీ, నిన్ను ప్రేమించే యేసయ్య హృదయములో ఆ పాపము ఒక జ్ఞాపకముగా లేదు. ఆయన ఏనాడో దాన్ని కొట్టివేశాడు, దాన్ని తుడిచివేశాడు, సముద్రపు అగాధములో పడవేశాడు. నీవు ధైర్యముగా దేవుని బిడ్డవని విశ్వసించు. దేవుడు నీ పాపములన్నిటినీ తుడిచివేశాడు. నీకొక నూతనమైన భవిష్యత్తును ఇచ్చాడు. ఆ భవిష్యత్తులో నిన్నొక బలమైన పాత్రగా ఆయన కొరకు నిలవబెట్టుకోబోతున్నాడు. నమ్ముతున్నావా? నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మరి ముఖ్యంగా ఎవరైతే పాప భారముతో నలిగిపోతూ ఉన్నారో, పూర్వ పాపములను జ్ఞాపకము చేసుకుంటూ పశ్చాత్తాపపడుతూ ఉన్నారో, అట్టి హృదయాలను సంధించండి. దేవా, నీ ఎదుట వారు తమ పాపములను, అతిక్రమములను ఒప్పుకొనుచూ ఉండగా, యేసయ్యా వాటిని ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొననని వాగ్దాన రూపముగా వారితో మాట్లాడిన ఈ మాటను వారు విశ్వసించే కృపను అనుగ్రహించండి.
రానున్న దినాలలో నీ చేతిలో ఒక బలమైన పాత్రగా వారి జీవితాలను రూపాంతరపరచమని అట్టి ప్రతి ఒక్క బిడ్డను నీ హస్తాలకు సమర్పిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న 98 సంవత్సరములు కలిగిన ఏ యాజకుని గురించి బైబిల్లో ప్రస్తావించబడినది? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.